కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కులో సంచరిస్తున్న వీధి కుక్కల నియంత్రణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో పార్క్ పరిసరాల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించారు. గాంధీనగర్ పార్కులో ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్కి వచ్చే ప్రజలు, చిన్నారులు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పార్కులో తిరుగుతున్న కుక్కలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సిబ్బంది సురక్షితంగా పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించినట్లు చెప్పారు. పార్కులను ప్రజలకు ఆహ్లాదకరమైన, భద్రమైన వాతావరణంతో అందుబాటులో ఉంచేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తుందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని పార్కులు, ప్రజా ప్రదేశాల్లో కుక్కల సంచారం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని ఇతర పార్కులు, కాలనీలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాలను దశల వారీగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, వాకస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గాంధీనగర్ పార్క్లో ఈ డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ ద్వారాగా కొన్ని మన డాగ్స్ని, అంటే వాటిని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం మనం స్క్వాడ్ వచ్చి టీం కూడా ఇక్కడ మనకి క్యాచ్ చేసాము. ముఖ్యంగా కొన్ని డాగ్స్ చాలా ఉన్నాయి. కొన్ని డాగ్స్ మనకి కనిపిస్తున్నాయి. దాంట్లో మనకి కొన్ని వాటికి ఆల్రెడీ ఆపరేషన్ చేసేసాం, కొన్ని వాటికి ఆపరేషన్ కాలేదు. అంటే ప్రతి డాగ్ని చూసి కూడా మనం భయపడవలసిన విషయం కాదు. ముఖ్యంగా చాలా మందికి చెప్తున్నాము, మనవి చేస్తున్నాను, ఏదైతే డాగ్ ఉందో ఆ డాగ్ మనకి రోడ్డు మీద కనిపించే సమయంలో మీరు అబ్జర్వ్ చేయండి, దానికి చెవికి కొంత కట్ చేసి ఉంటుంది. చెవికి ఇది కట్ చేసి ఉన్నట్లయితే ఆ డాగ్కి ఆల్రెడీ స్టెరిలైజేషన్ అయిపోయినట్టు లెక్క వస్తుంది. దానివల్ల ఆ డాగ్కి ఏదైనా మనకి బైట్ చేస్తున్నా కూడా దానివల్ల ఇబ్బంది ఏర్పడదు. కానీ ఏదైతే డాగ్కి సంబంధించి ఈ చెవి కట్ చేయకుండా అది ఇబ్బంది. కాబట్టి మనం చాలామందికి కూడా ఈ డాగ్స్ విషయంలో కొంచెం భయం ఉంది. ఈ చెవి కట్ చేస్తుంది, దాని స్టెరిలైజేషన్ అయిపోయినాయి, అవి దానివల్ల ఏమి ఇబ్బంది కాదు.